అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ట్ ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే స్ట్రోక్స్తో ఎలా మనం డయాగ్రామ్స్ని వేస్తాం. ఫ్లవర్స్ కానీ, బటర్ఫ్లై కానీ, లీవ్స్ కానీ స్ట్రోక్స్తో ఎలా వేయచ్చు, ఎనీథింగ్ ఇంకేదైనా కానీ. సో ఆ స్ట్రోక్స్ అనేవి ముందు మనం ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది మీరు కూడా ఒక వైట్ పేపర్ పెన్సిల్ తీసుకున్న ఆ స్ట్రోక్ లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అవి మీకు వచ్చిన తర్వాత వీటితో మనం ఎలా వేయాలన్నది నెక్స్ట్ మీకు వేరే డయాగ్రామ్ తీసుకొని వీడియోలో చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. ప్రెజెంట్ అయితే మనం లీఫ్ని తీసుకున్నాం. లీఫ్ని స్ట్రోక్స్తో ఎలా వేయాలన్నది చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్ట్రోక్ లైన్స్ అనేవి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఎండింగు సన్నగా సూదిగా వచ్చినట్టు ఉంటుందండి. అంటే ఎండింగ్ అనేది దానికి కనిపించదు. సో మనం ఎండ్ చేసుకోవాలి. వీడియో మనం వర్క్ చేసేటప్పుడు మధ్యలో అలా గ్యాప్ వచ్చేలాగా వేసుకుంటే కనుక కొంచెం రియాలిటీ ఫీల్ ఉంటుంది. సో అలా స్ట్రోక్ లైన్స్తో అలా స్టార్టింగ్ ప్రెజర్ పెట్టి ఎండింగ్ వచ్చేటప్పటికి స్ట్రోక్ వదిలేటప్పటికి ప్రెజర్ తగ్గిస్తూ ఆ స్ట్రోక్ లైన్స్ లాగాలి. సో అలా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా మనం వేసేటప్పుడు కనిపిస్తుంది. సో చూడండి, ఆ అవుట్పుట్ అన్నది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. డైరెక్ట్ మొత్తం ఆకు మొత్తం మనం ఆ పోర్షన్ అంతా డైరెక్ట్ స్ట్రోక్స్ అంటే కవర్ చేసేయకూడదు షేడ్ ఆ స్ట్రోక్ లైన్స్తో. ఆ మధ్యలో అలా గ్యాప్ ఇస్తూ ఉండాలి. అది నెక్స్ట్ ఒక పార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఆకుకి వేస్తున్నాము మనం. బట్ ఆకుకి మిడిల్లో లైన్స్ ఉంటాయి కదండి, అటు ఇటు కూడా అవి కొంచెం డార్క్ చేసుకోండి. ఎందుకంటే మీరు స్ట్రోక్ లైన్స్ వేసేటప్పుడు ఆ డార్క్ లేకపోతే స్ట్రోక్స్తో పాటు కలిసిపోయినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ ఉండదు, ఆకు వేసిన ఫీల్ ఉండదు, సపరేషన్ అనేది మనకు కనిపించదు. ఆకు ఇలా ఉండదు కదా అనిపిస్తుంది. సో ఆ లైన్స్ కొంచెం డార్క్ చేసుకోవాలి. అలా డార్క్ చేసుకొని ఆ స్ట్రోక్ లైన్స్ అనేవి అలా వేయాలండి. మీరు స్టార్టింగ్ అంటే స్ట్రోక్ లైన్స్ వేయగానే నాకు వచ్చేసిందని చెప్పి వెంటనే మీరు స్టార్ట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. స్ట్రోక్ లైన్స్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్ మీకు తొందరగా వస్తే ఒక పావు గంటలో వచ్చేస్తుంది. బట్ పర్ఫెక్ట్గా మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్ట్రోక్ లైన్స్ ఇలా వేసి వచ్చేసిందని చెప్పి ఆకేసి లేదంటే ఏదైనా ఫ్లవర్ వేసి చేసేద్దామని చెప్పి చేస్తారు. అలా చేయొద్దు, ఎందుకంటే ఫస్ట్లోనే అది బెడ్స్ కొట్టేస్తుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి స్ట్రోక్ లైన్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి అన్న తర్వాత మొదలు పెట్టండి. అప్పుడు మీకు ఏదైనా ఏదైనా డయాగ్రామ్ తీసుకుని వెయ్యగానే మీకు ఓకే బాగానే వస్తుందని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు సగం ప్రాక్టీస్ చేసి స్ట్రోక్ లైన్స్ వెంటనే వేసేద్దాం అనుకుంటే సరిగా రాలేదని చెప్పి ఇంక ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు మ్యాక్సిమం చాలామందికి. సో పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఒక డయాగ్రామ్ తీసుకుని అప్పుడు వీటి మీద డయాగ్రామ్ మీద అప్పుడు వేయండి ఆ స్ట్రోక్ లైన్స్తో షేడ్ అనేది. ఇప్పుడు మనం లోటస్ వేసాను చూస్తారు కదా, లోటస్ ఫ్లవరు లీఫ్ వేసాను. నెక్స్ట్ మనం బటర్ఫ్లై ఎలా వేస్తాం అన్నది చూపిస్తున్నాను చూడండి. ఇలా జాగ్రత్తగా అవుట్లైన్ వేసుకోండి. ఈ అవుట్లైన్ కొంతమంది గ్రిడ్ పెట్టుకుంటారు, గ్రిడ్ లేకుండా వేయచ్చు మనం. సో మనం వేసేసి ఇంత చిన్నదానికి గ్రిడ్ పెట్టుకుంటే బాగోదు కాబట్టి మీరు డైరెక్ట్గానే ఫ్రీ హ్యాండే వేయండి, ట్రై చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొత్తగా ఎవరైనా వస్తే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు మనం బటర్ఫ్లై ఆర్ట్ వర్క్ ఎలా వేస్తాం అన్నది చూపిస్తున్నాను స్ట్రోక్ లైన్స్తో. ఫస్ట్ మీరు ఇలా అవుట్లైన్ డ్రా చేసుకోండి. అవుట్లైన్ సరిగా వేసుకోండి. కొంతమందికి ఏంటంటే వేసేటప్పుడు సరిగా వేయరు వితౌట్ గ్రిడ్. సో కొంచెం మీరు జాగ్రత్తగా అవుట్లైన్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్ట్రోక్ లైన్స్ అనేది స్టార్ట్ చేయండి. నేను వేసినట్టు డైరెక్ట్ మీకు వస్తే కనుక స్టార్ట్ చేసేయండి, లేదంటే కనుక జాగ్రత్తగా వేయండి. అవుట్లైన్ వేసి చెక్ చేసుకోండి అన్నీ అంటే అవుట్లైన్ పర్ఫెక్ట్గా పై రెక్కలు కింద రెక్కలు అది సరిపోయిందా మనం ఫోటోలో చూస్తున్న దానికి మనం వేస్తున్న దానికి అన్నది కంపేర్ చేసుకుని మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇలా మనం అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది బటర్ఫ్లై అవుట్లైన్ వేసాను. అందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక అందులో చిన్న మిస్టేక్ ఉంది. అవుట్లైన్లో కింద మొత్తం 4 రెప్పలు ఉన్నాయి కదండి, అవి ఫ్లయింగ్ చేసేవి. రైట్ సైడ్ కింద పార్ట్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి, అలా మీరు చెయ్యొద్దు. ఎందుకంటే నేను వేసేటప్పుడు నాకు అయ్యింది. నేను అలా క్లాస్ చెప్పేటప్పుడు అది వేసేసాను. తర్వాత చూస్తే కనుక నేను చెక్ చేయలేదు. ఇది తర్వాత చూసినప్పుడు ఇది కిందది కొంచెం బాగా చిన్నగా ఉంది. సో ఇలా మిస్టేక్ చేయకుండా మొత్తం
ఒకే ఈక్వల్గా ఉన్నట్టుగా మీరు అవుట్లైన్ వేసుకుని నెక్స్ట్ దాని మీద లైన్స్ ఉంటాయి కదా బటర్ఫ్లై మీద, ఆ లైన్స్ అన్నవి మనం ఇలా డ్రా చేసుకుని అవుట్లైన్స్ అంటే అవుట్లైన్ మన ఫోటోలో ఉన్నట్టుగా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ ఉన్న అది రెక్కకి లోపలికి వేసాను కదా అవుట్లైన్, నేను కొంచెం దాన్ని బయటకి వేసాను, అంటే చిన్నగా వేసింది కొంచెం ఈక్వల్గా వచ్చేసాను. నేను ఆ టైంకి కూడా చూడలేదు అది, ఇంకా ఆ ఫ్లోలో అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను, చెక్ చేయలేదు. బట్ మీరు మాత్రం అలా మిస్టేక్ చేయకండి, చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని అవుట్లైన్ పర్ఫెక్ట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు స్ట్రోక్స్ లైన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. మనం లోటస్కి లేదా లీఫ్కి వేసినట్టు అంత ఫాస్ట్గా అంటే వాటికి అయిపోతుంది, కానీ ఇక్కడ బటర్ఫ్లై కాబట్టి ఎక్కడ మనకి హైలైట్ కనిపిస్తుందో అక్కడ హైలైట్ దగ్గర ఏంటంటే అక్కడ మనం స్ట్రోక్ లైన్ సన్నగా రావాలి, ఆ మిడిల్ పార్ట్ వదిలేయాలి. చూస్తారు కదా హైలైట్స్ ఉన్న దగ్గర అది ఖాళీ కనిపించాలన్నమాట. టూ సైడ్స్ వేస్తున్నప్పుడు టూ సైడ్ కూడా ఫిల్ చేసేయకూడదు, ప్రాపర్గా చిన్న గ్యాప్ కనిపిస్తూ ఉండాలి హైలైట్స్ వైట్గా కనిపించే చోట ఫోటోలో. చూడండి, చాలా దగ్గరగా స్ట్రోక్ లెన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, నాకు ఆ ఫోటోలో హైలైట్స్ కనిపించాయి, సో నేను అక్కడ హైలైట్ వైట్గా కనిపించిన చోట ఏం చేశానంటే అలా గ్యాప్ వదిలేసాను, అటు ఇటు స్ట్రోక్ లెన్స్ వేసి మధ్యలో అలా గ్యాప్ వదిలేసాను. మనం స్ట్రోక్ లైన్స్ వేసేటప్పుడు అనేది పెన్సిల్ షార్ప్ ఉండాలి, షార్ప్ చేసుకుని ఇలా స్ట్రోక్ లైన్స్ ఒకేసారి మనకి కనిపించాలంటే, అంటే అంత థిక్గా లైట్ షేడ్ రావాలంటే కనుక 2B 4Bలు వాడితే కాదు. సో 4B కూడా వాడచ్చు, బట్ ఆ పెన్సిల్ ఆర్ట్ లైన్ అయితే కనుక అంత డార్క్ వస్తుంది. సో మనం కొంచెం డార్క్ పెన్సిల్ తీసుకుంటే 6B or 8B, ఓకే 6B or 8B తీసుకుని దాంతో మనం ఇలా స్ట్రోక్ లైన్స్తో డార్క్ నుంచి ఫుల్ డార్క్ నుంచి మిడ్ డార్క్ లైట్ షేడ్ వరకు ఆ స్ట్రోక్స్లోనే చూపించాలి. అలా చూపిస్తే కనుక లుక్ బాగా వస్తుంది. ఎక్కడైనా మీకు షేడింగ్ తక్కువగా అనిపించినప్పుడు, అదే స్ట్రోక్స్ సరిగా ఇవ్వలేనప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో లేయర్ ఇంకోసారి వేయండి స్ట్రోక్స్, అలా స్మూత్గా మంచి లుక్ ఉంటుంది.
ఇప్పుడు సైడ్కి అలా మచ్చల్లా ఉంటాయి కదండి, అలా సర్కిల్ టైప్లో పెట్టుకొని అక్కడ రిమైనింగ్ అంతా థిక్గా చేసుకోవాలి, అలా డార్క్గా. మనం చేసేటప్పుడు అవి వైట్లు వదిలేయకుండా మనం ఒక్కొక్కసారి డార్క్గా వేసేస్తాము, తర్వాత మళ్ళీ మనం హైలైట్ చేసుకోవాలి వాటిని వైట్గా మచ్చలు కనిపించేటట్టుగా. ఫైనల్లీ బటర్ఫ్లై అయితే కంప్లీట్ అయింది. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వేసిన ఆర్ట్ వర్క్స్, షార్ట్ వీడియోస్ ఉంటే ఒకసారి చూడండి.